भारत, जय स्वच्छ भारत, जय स्वच्छ भारत। परिशुभ्र भारतावनी गांधीजी कल निजं चेयिला కరసేవ కొనసాగిద్దాం ఒకే జట్టులా ఇదో దీక్షలా శుభ్రం చేద్దాం మన దేశాన్ని జనజాగృతే సాక్షిగా ప్రపంచానికే స్ఫూర్తిగా భరత జాతి ఘన కీర్తి చేతల్లో చూపించరా జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్. A clean place is a safe place. Healthy environment is everything. Take part, turn earth into heaven. Make it a perfect daily slogan. Clear out the clutter, take out the garbage. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు భారత ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పర్యావరణ పరిరక్షణానికి మరి ఏదైతే వేస్ట్ ఉందో అది రీయూజ్ చేసి తద్వారాగా మరి పర్యావరణాన్ని పరీక్షించే సంకల్పంతో వేస్ట్ టు రీయూజ్ అనే ఒక సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాము. మన కాకినాడ కార్పొరేషన్ వారు చెత్త వేస్ట్ నుండి రకరకాలమైన వస్తువులు మనం తయారు చేసిన భాగంగా మన ఇంటిలో వేస్ట్ గా ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ డబ్బాలు గాని, ప్లాస్టిక్ బాటిల్ గాని, ప్లాస్టిక్ టైర్లు గాని మరి వాటికి రంగులు వేసి ప్లాస్టిక్ టైర్ కి రంగులు అందంగా చేయడం, అదే ప్లాస్టిక్ బాటిల్స్ ని పూల కుండలుగా మార్చి రంగులేసి పూల కుండలుగా మార్చి పర్యావరణానికి పరిరక్షించే విధంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని మనం ఉపయోగించి దాన్ని మళ్ళీ బయట పడేసేస్తున్నాం. దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకునే ఆలోచన మనలో రావట్లేదు. కాబట్టి ఏదైతే మనం ఒక వస్తువుని ఉపయోగించేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి తిరిగి అనే కాన్సెప్ట్ మనం ఆలోచించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైర్ ఉంది, పాత టైర్ పాడైపోయింది. ఆ టైర్ తీసుకొచ్చి దానికి మూడు డిజైన్స్ వేసి దాంట్లో మట్టి వేసి ఒక పూల మొక్కలు వేసినట్టయితే చక్కని కుండిగా తయారవుతుంది. అదే విధంగా ఒక వాటర్ బాటిల్ ఉంది, వేస్ట్ వాటర్ బాటిల్. ఆ వేస్ట్ వాటర్ బాటిల్ పడేయకుండా చిన్న మూత కట్ చేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి దాన్ని హ్యాంగ్ చేస్తే మంచి మనీ ప్లాంట్ పెరుగుతుంది. అంటే ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే చిన్న భావితరాల పీపుల్ వేస్ట్ ని రీయూజ్ ఎలా చేసుకోవాలి, వాళ్ళ సంపద ఎలా సృష్టించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన అదే ఒక కుండిని కొనుక్కోవాలంటే 500 రూపాయలు అవుతుంది. అదే మనం వాడేసిన ఒక పాత టైర్ లో ఒక కొంచెం మట్టి వేసి మొక్క పాతితే 500 రూపాయలు మనకు కలిసి వస్తుంది. ఇక్కడ మనం రెండు కాన్సెప్ట్ మనం గమనించాలి. వేస్ట్ నుంచి రీయూజ్ చేసుకోవడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది, దాంతో పాటు మనకి ఆర్థిక పరమైన లాభం కూడా వస్తుంది. అంటే ఇక్కడ వన్ షాట్ బై టూ బర్డ్స్. ఇక్కడ మనకి ఆర్థిక పరమైన వనరులు చేకూరుతాయి, పర్యావరణ పరీక్షిస్తారు. ఇంత మంచి సంకల్పంతో కాకినాడ నగర కార్పొరేషన్ చేపడుతున్న వేస్ట్ రీయూజ్ కాన్సెప్ట్ చాలా అభినందనీయంగా మనం భావించాలి. ఈ విధానంగా కృషి చేస్తున్నందుకు ప్రతి సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నానండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ.